ముందుగా పవిత్రమైన మాసం, పవిత్రమైన పండుగ అందరికీ కూడా రంజాన్ ముబారక్ హో. మరి ఈ రోజు పంచ్ పటాకాలు టాపిక్ ఇస్ ఎలాంటి ఉచిత సలహాలు ఇస్తే మనకి కాలుతుంది జల్తా జల్తా. పటాస్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు మమ్మీ డాడీ ఇదేం చూస్తారా న్యూస్ ఛానల్ పెట్టుర్రి అని అన్నప్పుడు ఇప్పుడు ఒక పని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి డాడీ నేను మమ్మీ మనం ఇంట్లో టీవీ చూస్తున్నాం, నువ్వు పటాస్ పెట్టుకొని చూస్తున్నావు, మేమిద్దరం వచ్చే న్యూస్ చూడాలంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు చూద్దాం దా. అక్కడ టీవీ పాప అక్కడ టీవీ ఉంది చూడు. నా బిడ్డ న్యూస్ ఛానల్స్, డిస్కవరీ ఛానల్స్, యానిమల్ ప్లానెట్ చూసి ఎంత ఎంజాయ్ చేస్తుందో చూడండి. నానా ఏ జంతువు వచ్చింది నానే? కూతురా నీకు ఎన్నోసార్లు చెప్పా ఆ న్యూస్ ఛానల్ పెట్టుకో కొంచెం నాలెడ్జ్ అని వస్తుంది అని. ఒక్క నిమిషం డాడీ పటాస్ ప్రోగ్రామ్ అయినాక ఒక్క నిమిషం. వంట ప్రోగ్రాంలు చూడు, వంట చూడు మమ్మీ శ్రీముఖి ఉందంటే వీళ్ళిద్దరు కలిసి యానిమల్ ప్లానెట్ చూస్తున్నారు అన్నమాట. రవి వచ్చాడు రండి. నేను యానిమల్ ప్లానెట్ చూడనే. శ్రీముఖి డ్రెస్ చూడు మమ్మీ సూపర్. అవును అవును. బిడ్డను ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? రా పైకి. ఒక్క నిమిషం డాడీ ఒక్క నిమిషం ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ. ఎప్పుడు ఇట్లానే చేశారు మీరు? వెళ్ళి డాడీని కొట్టేసారు అప్పున్నాడు. నా బిడ్డను ఏడిపిస్తున్నాడు. బుజ్జి బంగారం ఇక్కడ ఏసీ లేదు, డ్రాయింగ్ రూమ్ లేదు, నా రూమ్ లో ఏసీ ఉంది. అక్కడ చూడు పటాస్ ముగ్గురు కలిసి. నెక్స్ట్ పక్కింటోళ్ళు వచ్చి మనని పెళ్లి చేసుకో ఏం చదువుకుంటారులే అని చెప్పినప్పుడు కాలుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము పక్కింటోళ్ళని ఏం ప్రియాంక ఏం పెళ్లి అయితే లేదా నీకు? ఏమైంది? వయసు వచ్చేసి 28 అయినది, పెళ్లి చేసుకోవా? మా ఇంట్లోకే లేని బాధ నీకెందుకు? పక్కింటి పుష్పక్ కాలేదా, పక్కింటి సరోజక్ కాలేదా, నాకు కాలేదా? నా కూతురికి పెళ్ళైపోయి 2 పిల్లలు US లో ఉంటున్నారు తెలుసా? ఇగో అమ్మా ఏం చెప్తున్నాను కాదు కానీ పెళ్లి చేసుకో సుఖపడతావు. అవునే పదమా నీ మొగుడు లక్ష్మితో తిరుగుతుందంట. మీకెందుకు అవన్నీ? మా ఇంట్లో లేని బాధ మీకెందుకు? మీ అమ్మ వచ్చే చెప్పింది మా కూతురికి చెప్పండి అని, అందుకే చెప్తున్నాం. మా అమ్మ వాళ్ళు అట్లా ఏం చెప్పరు. ఇగో మంచి కుర్రోడు ఎక్స్ప్రెస్ అని ఉన్నాడు, చేసుకో బాగుపడతావు. చేసుకుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా. నెక్స్ట్ నా పేరు హాసిని. ఆధార్ కార్డ్ నంబర్ చెప్పు. హాసిని బొమ్మరిల్లు సినిమా చూసావా నువ్వు? ఇప్పుడు నీ పేరేంటి అని అడగంగానే నా పేరు హాసిని అని చెప్పాలి, ఓకేనా? ఈయన సిద్ధార్థ్ అంకుల్. చెప్పు అంకుల్. నీ పేరేంటి? హాసిని. హాసిని నీకు డాన్స్ వచ్చా? దా. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. పటాస్ చూస్తుంటావా నువ్వు? పటాస్ లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? నీకు పటాస్ లో ఎవరు చెప్పు, ఎవరు ఎక్కువ ఇష్టం? యానిమల్ ప్లానెట్ లో ఎవరిని ఎక్కువ? పటాస్ లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? శ్రీముఖి అక్క. నానా ఇప్పుడు ఒక మంచి ఆఫర్. ఇక్కడ శ్రీముఖి కంటే అందంగా ఒక ఆవిడ రెడీ చేసి వచ్చింది. శ్రీముఖి గారి మమ్మీ వచ్చింది, ఆవిడతోని రాములమ్మ స్టెప్ అయిపోయినా. కమాన్ ఆంటీ రండి ఆంటీ. ఇంత చక్కగా ఇప్పటి వరకు శ్రీముఖే చేయలేదప్ప ఈ స్టెప్. అంటే మమ్మీ నేర్పించింది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మా, ఐ లవ్ యూ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. చదువుకుంటే జాబ్ వస్తుంది అని పక్క వాళ్ళు అడ్వైస్ ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడో మండుతుంది. చదువుకోవచ్చు కదరా, మంచి జాబ్ వస్తుంది. చదువుకున్న జాబ్ వస్తుంది. జాబ్ చేస్తే డబ్బులు సంపాదిస్తే మంచి పిల్లం వస్తుంది. మంచి పిల్లం వస్తే రోజు కూడుంటది. రోజు కూడుంటే సంతోషంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. చదువుకోరా. ఇట్లాంటినే మంతది.
సెకండ్ టాపిక్, ఎలాంటి సందర్భాల్లో మనకి పువ్వుల విలువ తెలుస్తుంది? వ్యాలంటైన్స్ డే రోజు తెలుస్తుంది. లిఖిత నువ్వు చెప్పు, నిజంగా వ్యాలంటైన్స్ డే రోజు వచ్చి ఫ్లవర్స్ ఇచ్చేస్తే పడిపోతారా అమ్మాయిలు? పడిపోగానే జస్ట్ అలా యాక్ట్ చేయాలంటే. నాకు అర్థం కదా ఇవి క్వశ్చన్. అమ్మాయిలు నిజంగానే పడిపోతానంటే నీకు తెలియదా? నువ్వు అమ్మాయి కదా. సరే, వ్యాలంటైన్స్ డే కి నీ బాయ్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? ఉట్టి పూలు ఇవ్వడం కాకుండా ఏదైనా గిఫ్ట్. అదే మా పర్స్ మీద కన్నేసారు అంతేగా. నెక్స్ట్, నా పేరు కాంచన. హాయ్ కాంచన. ఫ్యూచర్ లో పోలీస్ ఆఫీసర్ అయ్యే ఏమైనా కోరికలు ఉన్నాయా? కాదు, కాంచనాలో కాంచనాలాగా చేద్దాం మనం. ఫస్ట్ అయితే మైక్ పట్టుకొని రవిని భయపెట్టాలి. కాంచన మూవీ షూటింగ్ డే 1, లైట్స్ కెమెరా యాక్షన్. ఎస్ డైరెక్టర్ గారు, నా రోల్ ఏంటి? తినే హీరోయిన్, తినలో దయ్యం ఉంది. అండ్ అర్థం అయిపోయింది, మీరు వెళ్ళండి. రెడీ, టేక్. సార్ కెమెరా యాంగిల్ రెడీయా? రెడీ. లైట్స్ కెమెరా యాక్షన్. దయ్యం ఏదండి? దయ్యం వస్తుందన్నారు ఇక్కడే. కట్ సార్ దయ్యం. సార్ రిలాక్స్. రిలాక్స్. సార్ డైరెక్టర్, ఓకే, కెమెరామెన్, ప్రొడ్యూసర్, హలో, హీరోయిన్, హీరో. ఐఎమ్ హీరో. హారర్ సీన్. ఓకే ఓకే రెడీ. అంటే వాట్ ఇస్ మై క్యారెక్టర్ ఇన్ ద మూవీ? ఒక డౌట్ లో ఉండాలి, ఈ అమ్మాయిలో నిజంగానే దయ్యం ఉంది. డౌట్? యా. ఓకే రెడీ. yes, ప్రేమ కథ చిత్రం పార్ట్ 2 డే 1, లైట్స్ కెమెరా యాక్షన్. డౌట్. రవి, ఏయ్ నాది డౌట్ క్యారెక్టర్, దూరం వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు డౌట్ దేని మీద రావాలి, ఎవరి మీద రావాలి? యాక్చువల్లీ మేము ఏమంటారు రీషూట్ ప్లాన్ చేస్తున్నాము. Okay. ఈ సీన్ లో మీరు లేరు, పక్కకు రండి ఒకసారి. మేడం, దిస్ ఇస్ యువర్ షోలో షాట్. ఇప్పుడు ఏంటంటే మీరు జస్ట్ ఏం లేదు, పిచ్చి దానిలాగా. ఏమండి అక్కడ దయ్యం తిరుగుతున్నట్టుందండి. హీరో గారు, కెన్ యూ ప్లీజ్ గో రిలాక్స్? ఓకే లిజన్. యాంకర్ రవి, నిన్ను వదలరా, అమ్మాయిలను మోసం చేస్తావా, నిన్ను వదలా. ఓకే, డే నెంబర్ 2, లైట్స్ కెమెరా యాక్షన్. నాకు దోశ. మేడం, ఈ సీన్ లో ఆయన లేడు, మీరు కెమెరాని చూసి చెప్పాలి. ఓకేనా? లైట్స్ కెమెరా యాక్షన్. రవి, ఇంకెంత మందిని మోసం చేస్తావు? నా చేతులు అయిపోయినావు పో ఈ రోజు. ఐ థింక్ తనకు వాంతులు అవుతాయి. తను ఫస్ట్ ఐ గెస్. నేను ఇప్పుడే స్క్రిప్ట్ మార్చేస్తున్నాను యాజ్ అ డైరెక్టర్ గా. ఈ హీరోయిన్ లో కాదు దయ్యం, హీరోలో ఉంది. సినిమా మార్చేసాం. ఇది ద్వేష కథ చిత్రం పార్ట్ 1 డే 1, లైట్స్ కెమెరా యాక్షన్. వాట్ ఇస్ మై క్యారెక్టర్? అంటే దయ్యం ఏం చేయాలి? అంటే ఇస్ హి రొమాంటిక్ కెమెరామ్యాన్? మీడియా వచ్చింది. నేను అనబడే శ్రీముఖి కొన్ని అనివార్య కారణాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఒక షూటింగ్ మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. హ్యావింగ్ సూపర్ ఫన్. గత కొన్ని సంవత్సరాలుగా సినిమా చేయాలనుకుంటున్నాను. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అడ్డు లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. మా నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. రాజమండ్రి రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.